శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా ఫిబ్రవరి నెల మాఘమాసము ప్రధానంగా మేషరాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఫిబ్రవరి నెలలో దాదాపుగా ఎక్కువ రోజులు మాఘమాసము, కొన్ని రోజులు ఫాల్గుణ మాసం కూడా ఉండబోతోంది. కాబట్టి ఫిబ్రవరి నెల గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనము చెప్పుకుందాము. మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణీ నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. నామ నక్షత్రాల విషయానికి వస్తే, అంటే ఎవరికైతే తెలియదో వారు నామ నక్షత్రాలు కూడా చూసుకోవచ్చు. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ల. ఇది మేషరాశికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు. ఇక మేషరాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనము ఒకసారి పరిశీలన చేద్దాము. ఫిబ్రవరి నెలలో బృహస్పతి మేషరాశి వారికి 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో మిథునంలో ఉన్నటువంటి బృహస్పతి కొంతగా దోషాన్ని ఇస్తాడు. విదేశీ ప్రయాణములు బాగుంటాయి. వ్యయస్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కొంత మిశ్రమ ఫలితాలనే ఇస్తూ ఉంటాడు. కొంత ఏలినాటి శని దోషం అనేటువంటిది మేషరాశి వారికి తప్పకుండా ఉంటుంది. ఇక 11వ స్థానంలో రాహువు కుంభంలో ఉన్నాడు. కొంత శుభమైనటువంటి ఫలితములను ఇస్తాడు. విదేశీ ప్రయాణములు కావచ్చు, విదేశీ సంబంధమైనటువంటివన్నీ కూడా సక్సెస్ఫుల్గా వెళ్తాయి, విజయాలు సిద్ధిస్తాయి. ఇక కేతువు 5వ స్థానంలో కొంత దోషంగా ఉన్నాడు. కాబట్టి 5వ స్థానమైనటువంటి సింహంలో కొంత ఇబ్బంది పెడతాడు. కాబట్టి కేతువు యొక్క సంచారము. ఇక ఇవే కాకుండా ఈ మొత్తం ఇవి ప్రధానమైనటువంటి గ్రహములు మేషరాశి వారికి. ఇక ఇవే గ్రహములు కాకుండా మేషరాశి వారికి ఈ మాఘమాసంలో రవి, బుధ, రాహువులు 3 గ్రహములు కూడా శుభంగా ఉన్నాయి. ఎందుకంటే రవి అనేటువంటి గ్రహము 19వ తేదీ వరకు కూడా మామూలుగా మకరంలో ఉంటుంది. 19 తర్వాత 7వ తేదీ నుండి బుధుడు, శుక్రుడు కుంభంలోకి వచ్చేస్తారు. తర్వాత 19వ తేదీకి రవి కూడా వచ్చేస్తున్నాడు. అంటే మీకు 19వ తేదీ నాడు రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహు 18, 19వ తేదీలు ఈ 2 రోజులు కూడా ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో రవిచంద్ర బుధ శుక్ర రాహువుల యొక్క పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏకాదశ స్థానానికి రావడం జరుగుతూ ఉన్నది. అప్పుడు కొంత 18, 19 రోజులు కూడా కొంత అనుకూలమైన ఫలితములు మీకు ఉండవచ్చు. కాబట్టి మేషరాశి వారికి ఈ మాసమంతా కూడా కొంత మంచి అవకాశములు వచ్చే అవకాశం బ్రహ్మాండంగా ఉంది. గత మాసము కంటే కూడా మేషరాశి వారికి ఈ మాసము చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎక్కడైతే అవమానాలు పొంది ఉన్నారో అక్కడ మీకు గౌరవము అనేటువంటిది కూడా లభిస్తుంది, మర్యాద అనేటువంటిది కూడా పెరుగుతుంది. గత వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుంటారు. భూమి సంబంధితమైనటువంటి క్రయ విక్రయముల యందు మీకు లాభాలు అనేటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కుజ శుక్రులు అర్ధశుభులు కాబట్టి భూ సంబంధమైనటువంటి ఫలితములు కూడా మీకు బాగానే ఉండవచ్చు. మీ కృషి అనేటువంటిది దాదాపుగా సఫలమవుతుంది. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొంత ప్రోత్సాహం అనేటువంటిది కూడా లభిస్తుంది. కొందరితో కలిసి ఉమ్మడి కార్యక్రమములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభం చేస్తారు. వ్యక్తిగత పనుల యందు ఆసక్తి, నైపుణ్యం అనేటువంటిది కూడా చూపిస్తారు.
మీకు చాలా ఇష్టమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరిస్తారు. ఫిబ్రవరి 18 తర్వాత కొంత గ్రహ సంచారంలో మార్పులు అనేటువంటివి కూడా ఉంటాయి. అంకిత భావంతో పనిచేయండి. ఉన్నత స్థితి అనేటువంటిది మేషరాశి వారికి ఈ మాసంలో కొంత గోచరిస్తూ ఉన్నది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో ముఖ్య విషయముల మీద దృష్టి పెట్టకపోతే కొన్ని కార్యక్రమముల యందు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉద్యోగపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి, మీకు మేలు అనేటువంటిది జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఉన్నత లక్ష్యాన్ని సాధించాలి అంటే ఏకాగ్రత చాలా వరకు కూడా అవసరం అవుతుంది. వ్యాపారపరంగా ఫిబ్రవరి నెల 15వ తేదీ నుంచి కొంత మీకు అనుకూలత పెరుగుతుంది. అంటే లాభాలు అనేటువంటివి కూడా అధికం కావచ్చు. అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం కోసం విశేషంగా శ్రమించడం అనేటువంటిది తప్పదు. అలాగే రాహుబలం అనేటువంటిది సంపూర్ణంగా మేషరాశి వారికి ఉంది. అలాగే పంచగ్రహ కూటమి కూడా కొంతవరకు మీకు మేలు చేసే అవకాశం కూడా ఉంది. స్వల్ప ఆటంకములు మీకు వస్తున్నప్పటికీ కూడా వాటిని పెద్దగా దృష్టిలో పెట్టుకోవద్దు, అయ్యో ఇలా అని. కాబట్టి వాటిని ఏం చెయ్యాలి అనేటువంటిది మీరు కొంత ఆలోచన చేసి ముందుకు తీసుకొని వెళ్ళండి. ఇల్లు కొనాలి అనుకునేటువంటి వాళ్ళు అడ్వాన్సులు ఇస్తే ఇవ్వండి. అంటే గృహ సంబంధమైనటువంటి యోగము ఫిబ్రవరి నెలలో మీరు కొంత పొందవచ్చు. కాబట్టి అది మీకు కొంత అనుకూలత అనేటువంటిది ఉండే ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇంటి సంబంధమైనటువంటి అన్వేషణ మీరు చెయ్యవచ్చు. అలాగే భూమి సంబంధమైనటువంటి పనులు కూడా మీరు చేసుకోవచ్చు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ఎందుకంటే పైసాను, డబ్బును కాపాడుకోవటం ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలో డ్రైవింగ్ చేయటంలో కూడా కొంత నైపుణ్యం చూసుకోండి. ఎందుకంటే స్పీడ్గా వెళ్ళటము, ముఖ్యంగా యువత ఈ చాలా నియంత్రణ లేకపోతే ఇబ్బందులు పడతారు. కాబట్టి కొంత ప్రమాదం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కాబట్టి నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నా. ఏదో అవుతుంది అని మీరు ఊహించుకోవక్కర్లేదు, అవ్వకుండా ఉండటానికి కొంత సూచన చేయడం మాత్రమే. ఇలా ఖచ్చితంగా జరుగుతుంది అని ఏ జ్యోతిష్కుడు చెప్పలేడు ప్రపంచంలో కూడా. కాబట్టి ఇక్కడ నేను చెప్పేటువంటి ఫలితములను మీరు దాదాపు అనుకూల దృక్పథంతో వీక్షించండి. మేము ఇచ్చేటువంటివన్నీ కూడా కొన్ని సూచనలుగానే మీకు కనిపిస్తూ ఉన్నాయి తప్ప వాటిని మీరు అమలు చేసుకుంటే కొంత మీకు తప్పకుండా అంటే మార్గదర్శనం అనేటువంటిదే మేము చేస్తూ ఉంటాం. అది ఒక్కటి కూడా మీరు గమనించుకుంటే సరిపోతుంది. ఇక ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే ఈ విషయంలో కూడా తొందరపాటు పనులు అనేటువంటివి ఎప్పుడు కూడా చేయకండి. ఈ నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండకపోతే కొంత ఇబ్బందులు కూడా పడే ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది. మొత్తానికి ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగానే ఉంది. మేషరాశి వారు ఈ మాసమంతా కూడా కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ ముగ్గురి ధ్యాన శ్లోకాలు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ ముగ్గురి ధ్యాన శ్లోకాలు ఈ నెలంతా కూడా చదవండి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం తప్పకుండా పెట్టుకోండి. ప్రతిరోజు చేస్తే ఇంకా మంచిది. మాస శివరాత్రి రోజున శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. ప్రతి వారం శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు కృష్ణనామం జపిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది జపిస్తూ కనుక మీరు చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. దైవబలం ఎంత పెంపొందింపజేసుకున్నంత బాగుంటుంది. వీలున్నప్పుడల్లా పక్షులకు, ఆవులకు ఆహారాన్ని పెట్టండి. మీకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. వ్యక్తిగత జాతకం చెప్పించుకోవాలి అనుకున్నవారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడవచ్చు. జాతకం మీకు విశ్లేషణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. దాదాపు ఒక 15 నిమిషాలు దాదాపు మీతో మాట్లాడే ప్రయత్నం కూడా నేను చేస్తాను. జాతక కుండలి విశ్లేషణ చేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తప్పకుండా తీసుకోవాలి. అపాయింట్మెంట్ రుసుము కూడా పెద్ద అమౌంట్ ఏం కాదు. మీరు ఇచ్చేటువంటి ద్రవ్యం కూడా కేవలంగా గోక్షేత్రానికి వాడటం జరుగుతుంది. కాబట్టి కావలసినటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీరందరూ కూడా బాగుండాలి, మీరందరికీ మంచి ఫలితాలు కావాలి అని నేను కోరుకుంటూ మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై శ్రీరామ్. మేషరాశి వారందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యములతో వృద్ధి పొందుగాక అని కోరుకుంటూ జై శ్రీరామ్. స్వస్తి.